ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం అండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఆమేన్. ప్రభువా, వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు. వాక్యము ధ్యానం చేయకుండా తోడుగా ఉండమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చక్కటి వచనము మనకి ఇచ్చి ఉన్నారు దేవాతి దేవుడు ఈ శుక్రవారం దినాన. అలాగే చూడండి, ఇక్కడ ఇదిగో మీరు శోధింపబడినట్లు అనగా ఇక్కడ శోధన, అపవాది పరీక్ష. ఇక్కడ మనకి పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఒకటి, ఎంతకాలము? 10 దినములు టైం కూడా చెప్పాడు. 10 దినములు పరీక్ష పెడతాడంట. అపవాదికి సమయం ఎంత ఇచ్చాడు? 10 దినాలే ఇచ్చాడు. అంతేగాని జీవితాంతం నువ్వు శ్రమపడు దుఃఖపెట్టని మన మీద అధికారము దేవుడు మన మీద ఇవ్వలేదు. చూడండి, గమనించండి. అపవాదికి కొంత సమయమే మనకి ఇచ్చాడు. అది శ్రమలు కానీ దుఃఖము కానీ ఏదైనా సరే కొంతకాలమే అని నియమించాడు. సరే, రెండవది ఇక్కడ ఇంకొకటి నమ్మకము అనేది మూడవది కనిపిస్తూ ఉన్నది. తర్వాత బహుమతి కూడా కనిపిస్తూ ఉంది. చివరగా బహుమతి. ఇప్పుడు రన్నింగ్ రేస్ చేస్తాం, ప్రతిదానికి బహుమతి ఉంటుంది. అలాగే దీనికి కూడా విశ్వాసం మనకేమొస్తుంది, మనకేంటి ప్రయోజనం అనేది ఈ పరుగు పందెంలో దేవుడు కూడా మనకి బహుమతి కనిపిస్తూ ఉన్నాడు. ఈ జీవ కిరీటం అనే బహుమతి ఉంచున్నాడు. ఈ రన్నింగ్ రేస్ ఎలాగో ఈ ఆటపోటలు కానీ ప్రతిదీ దాంట్లో గిఫ్ట్లు ఉంటాయి, మనందరికీ తెలుసు. అలాగే మనకు కూడా దేవుడు బహుమతి ఇచ్చున్నాడు. ఈ వాక్యము ధ్యానం చేసుకుందామండి. మొట్టమొదటిగా చూడండి, ఇక్కడ మనల్ని ద్వేషింపబడుతూ ఉంటాం. మనము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు, బాధింపబడినట్లు అపవాది మనలో కొందరిని చెరలో వేయింపబడుతూ ఉన్నాం. ఈ రోజున అపవాది చేత మనలో కొందరిని చెరలో వేయింపబడుతున్నాము. చెర అనగా బందీలో వేయించబడుతూ ఉన్నాము. ఈ రోజున మనము శోధింపబడినట్టు ఆ బంధకము ఏదై ఉండొచ్చు. రుణాలనే బంధకం అయ్యి ఉండొచ్చు, కుటుంబము అనే బంధకం అయ్యి ఉండొచ్చు, ప్రార్థన రాకుండా అదొక బంధకం రావచ్చు, రకరకాల బంధకం, బయట పనులు బంధకం, సమస్యమును అపవాది చేత శ్రమల చేత బంధకములు వేస్తూ ఉన్నాడు. అలాగే అపవాదికి. అలాగే ఇక్కడ ఇంకొంచెం వివరణగా చూసుకున్నట్లయితే మత్తయి 10లో ఉంటుందండి, 22వ వచనం నుంచి, మీరు నా నామమున నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతము వరకు సహించవలసిన వారై ఉన్నాము. అంతము వరకు సహించాలి. నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదుము. మనం అందరి చేత దేవుని నామము చేత ద్వేషింపబడుతూ ఉన్నాము. అయితే అంతము వరకు, కొంతమంది వరకు కొన్ని అవమానాలు వచ్చినాక అయితే ఇది శ్రమగా ఉందని చెప్పి ఏం చేస్తూ ఉంటాము, మధ్యలోనే విరుదిరిగిపోయిన వారు అనేక మంది ఉన్నారు. శ్రమ కలగగానే అంతం వరకు పరిగెట్టిన వారు ఎవరూ లేరు. బైబిల్లోనే అనేక మంది భక్తులు అంతం వరకు పరిగెట్టలేకపోయారు, మధ్యలోనే వెనుదిరిగిపోయారు. విశ్వాస ప్రయాణంలో మధ్యలోనే వెనుదిరిగిపోయారు. చూడండి, మనము అంతము వరకు పరిగెట్టవలసిన వారమై ఉన్నాము. అందరి చేత ద్వేషింపబడుదురు నా నామము నిమిత్తము. ఎందుకు ద్వేషింపబడతామంటే ఇక్కడ చూడండి, ఈ ఇంటి యజమానులు ఉన్నారు. ఇంటి యజమాను, ఫర్ ఎగ్జాంపుల్ బయలుదేరు అనే ఉంటుంది, అనే ఒక దేవత అన్నమాట. ఒక ఇంటి యజమాని ఒక అన్యుడై ఉండొచ్చు. అయితే అన్యుడైనప్పుడు ఆ సతీమణి కూడా ఆటోమేటిక్గా పరిగణిస్తారు, అన్ని రాళ్ళ కిందే పరిగణిస్తారు. మరలా పనిచేసే దాసులు ఉంటారు. ఆ దాసులు కూడా ఇంటి యజమాని ఎలా ఉంటాడో దాసుడు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తాడు. ఆ దాసుడు పనివారు కూడా ఆ కుటుంబానికి కూడా అదే వర్తింప చేస్తూ ఉంటారు. అదే వర్తింప చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ
ఆ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే సువార్త చెప్పగలరా? వారికి అంత ధైర్యం చేయగలరా? అందుకని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మీరు వారికి భయపడకూడి. ఇప్పుడు మనము రాకడ ప్రార్థనలో చెప్పుకున్నాం కదండి, వారు వినినను వినకపోయినను రాకడ కోసము సువార్త ప్రకటించాలి. వారిలో కొంతమంది విశ్వసించకపోయినా మన పని ఏమిటి? సువార్త ప్రకటించాలి అంతే. వారు అందులో విశ్వసించిన వారు కొంతమంది ఉంటారు. ఆయన స్వరము విని మారు మనసు పొందిన వారు కొంతమంది ఉంటారు అని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాను. అయితే మనము ఏ విధముగా ప్రకటించగలమనేది ఇక్కడ వాక్యంలో కూడా చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏ టైంలో మనతో మాట్లాడతాడంటే, దేవుని కుమారులకి ఏ విధంగా మాట్లాడతాడంటే, సువార్తకి ఎలా బయలుపరుస్తూ ఉన్నామంటే, మనము చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుది. చూసారా, చీకటిలో దేవుడు మనకు చెప్తాడంటే, చీకటిలో మనకు చెప్తాడు. చీకటి అనగా శ్రమ రావచ్చు, అంధకారం, అలాగే వెలుగు లేని ఆందోళన, దుఃఖం, సమస్యములు చీకటికి సాదృశ్యముగా ఉన్నది. ఈ చీకటిలో నేను మీతో చెప్పినది, చీకటిలో దేవుడు మనతో చెప్పినది అనగా, చీకటిలో దుఃఖంలో ఇజ్రాయేలీయుల వారు సంతోషముగా ఉన్నప్పుడు వారితో మాట్లాడలేదండి. ఎప్పుడు మాట్లాడాడు? వారి యొక్క శ్రమను చూసి జాలిపడి ఈ ప్రజల్ని విముక్తి చెయ్యాలి, దేవుని ప్రజలను విముక్తి చేయాలని చెప్పేసి ఆ దుఃఖ సమయంలో వారికి అండగా ఉన్నాడు. అలాగే మనము చీకటి సమయంలో, అంధకార సమయంలో మనతో మాట్లాడతాడంటండి. ఆ మాట్లాడిన మాట మనం ఎక్కడ చెప్పాలి? వెలుగులో ప్రకటన చేయాలంటండి. వెలుగులో అనగా అందరికీ కూడా బయటికి వెళ్ళి మనము అందరికీ ప్రకటించవలసిన వారమై ఉన్నాము. అయితే ఇక్కడ మరలా ఇంకొక వాక్యం కూడా ఉంటుంది. చెవులో మీతో చెప్పినది. చెవులో ఏం చెప్తారండి? రహస్యముగా ఇంకొకరు వినపడకుండా నీకు మాత్రమే వినిపెట్టేటట్టు చేస్తాడు. ఆ చెవులో మిక్కిలి గుసగుసలాడే శబ్దము నువ్వు వినుచున్నావా? వెనక తట్టు అలాగే కుడివైపు కానీ ఎడవైపు కానీ తిన్నగా ఉన్న మార్గమునే నువ్వు మిక్కిలి నెమ్మదైన శబ్దము మనకి వినిపిస్తూ ఉన్నదని వాక్యంలో చెప్తూ, మిక్కిలి నెమ్మదైన స్వరము నీ చెవులో మన వ్యక్తిగతంగా పక్కవారికి కూడా వినిపించకుండా దేవుడు మనతో చెప్పలేదు. ఎక్కడ ప్రకటన చేయాలంటే మేడ మీద మనము ప్రకటించవలసిన వారమే ఉన్నామని చెప్తుంది. సరే, అయితే ఇక్కడ పరీక్ష ఏ విధముగా పరీక్ష చేస్తూ ఉన్నాడనగా, ఆ పరీక్ష అపవాదిని ఏ విధముగా వాడుకుంటున్నాడంటే మన పట్ల, కీర్తన 66:10 ఉంటుందండి. దేవా నీవు మమ్మను పరీక్షించుచున్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. చూసారా, వెండిని నిర్మలము చేయు రీతిగా, వెండిని ఏ విధముగా శుద్ధి చేస్తూ ఉంటారో, కల్మషము లేకుండా వేడి చేసి ఏ విధముగా శుద్ధి చేస్తూ ఉంటారో ఆ విధముగా మనల్ని నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, పరీక్షించి ఉన్నావు. ఆ శ్రమలు, అపవాది శ్రమలు ఈ విధముగా ఉన్నవి అని దావీదు కుమారుడు చెప్తూ ఉన్నాడు. మరలా ఇదే వచనము 1 పేతురు 1:6 ఉంటుందండి. ఏమని ఉంటుందంటే, అనవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం ఉన్న కొంతకాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అనవసరమైన అవసరమును బట్టి, అవసరం ఏమిటండి? మనకి ఆహారము అవసరం ఉంటుంది, నీరు అవసరం ఉంటుంది, వస్త్రము అవసరం ఉంటుంది, గృహం అవసరం ఉంటుంది, మరలా సేవలో అనేకమైనవి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కానీ అన్నీ కావాలి, అన్నీ కూడా అవసరం, పెట్రోల్ అవసరం. మన అవసరంలో బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మనకి దుఃఖము కలుగుతున్నది. చూసారా, ఇక్కడ కూడా కొంతకాలమే అని చెప్తూ ఉన్నాడు. మరలా ఇంకొక మాట అంటూ ఉన్నాడు, నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించుకోవు, మనం పాత బంగారం వారికి ఇస్తూ ఉంటాం, మనకి తెలిసి మార్చుకునేటప్పుడు. మీరు చూసారా, జ్యువెలరీలో అగ్గిలా పెడతాడు, అది ఎంత ఇది బిల్లలాగా అవుతుంది. మీరు చూసారా, అది పాత బంగారాన్ని దాన్ని చూస్తూ ఉంటారు. దాన్ని కాల్చి వేసి ఏ విధముగా ఆ పాత్ర కూడా ఒక పాత్ర కరగలేనట్టు పాత్రలో పెట్టి వేడి చేస్తాడు.
అయితే నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏ విధముగా శుద్ధపరచబడుచున్నది మనకి కల్లారా చూస్తూ ఉన్నాం. అదే విధముగా అమూల్యమైన విశ్వాసము, అదే విధముగా విశ్వాసము కూడా శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చూసారా, విశ్వాసము కూడా ఇటువంటి పరీక్షలకి నిలిచి ఉన్నది. ఆ నమ్మకము, విశ్వాసము పరీక్షల వల్ల మనము కోల్పోతూ ఉంటాము. ఈ పరీక్ష వల్ల అగ్ని ఏ విధముగా శుద్ధి చేస్తే వస్తుందో అదే విధముగా మనమైతే ఆ అగ్నికి మధ్యలోనే వెడలిపోతాం. విశ్వాసము, నమ్మకము కోల్పోతాం. ఆ అగ్ని యొక్క వేడికి మనం అందరం కూడా తప్పిపోయే స్థితిలోనే ఉంటాం. కానీ ఆ శోధనల చేత పరీక్షకు నిలిచిన వారై ఉంటే మనకి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఏమొస్తుందంటండి? మహిమయు, ఘనతను, మెప్పును కారణము అగుతాది అని చెప్తూ ఉన్నాడు. ఈ విధముగా అంతే. చూడండి, ఈ పరుగు పందెంలో ఏమి ఉంచుకోవాలి? మనము ఈ విశ్వాసముని, నమ్మకాన్ని కాపాడుకోవాలని చెప్తూ ఉన్నాడు. చూడండి, కొంతమంది మనం చూస్తూ ఉంటాం, సహోదరులు అయి ఉండొచ్చు, వేరే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, మేలు పొందిన వరకు చక్కగా క్రీస్తులో చక్కగా వస్తూ ఉంటారు, రెగ్యులర్గా చర్చకు వస్తారు. మధ్యలో మానేసి ఇక లోకంలోకి వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉంటారు. ఇది కడవరకు ఉంటున్నారా? కడవరకు లేదు, మధ్యలోనే, సగంలో కూడా కాదు, కొద్దిపాటి శ్రమకి మేలు కలిగినంత వరకు వచ్చి ప్రయాణం చేసి వెళ్ళిపోయిన వారే అనేక మంది ఉన్నారు. ఈ రోజున ఆ బహుమతి ఎలా వస్తుంది? ఆ జీవ కిరీటం అనే బహుమతి మనకు ఎలా వస్తుంది? కడవరకు నిలిచి ఉంటేనే. పరుగు పందెంలో కడవరకు వస్తేనే. పరుగు పందెంలో మధ్యలో వచ్చేసిన వాడికి ఏమైనా ప్రైజ్ ఇస్తారండి? ప్రైజ్ ఇవ్వరు. ఈ రోజున మనము ఆ శోధనలు, అందుకనే యాకోబు 1:12 చదువుకొని ముగించుకుందామండి. 1:12 ఏమని ఉంటుందండి? ఇక్కడ చూడండి, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించిన వాడు, ఓపిక తెచ్చుకొని మనం సహించిన వాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తనను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు ప్రభు ఈ రోజున వాగ్దానం చేశాడు జీవ కిరీటము. అందుకే నెగ్గిన వారికి విజేతలుగా మనకి బహుమతి ప్రదానం చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున చూడండి, అబ్రహాము గారు విశ్వాసంలో నిలిచారు. ఏ విధంగా నిలిచారు? ఒకగాని కుమారుడిని అర్పించుకో అంటే, ఎవరైనా అయితే ఎందుకు నా కుమారుడు ఒక్కడే పుట్టాడు, ఇల్లు కూడా ఇచ్చేస్తే ఎందుకులే అని చెప్పేసి దేవుని మాటను ధిక్కరించేసి విశ్వాసము అక్కడే సడలిపోయి వెనక్కి వచ్చేస్తూ ఉంటాం, ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఆయన నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకుంటున్నావు అని చెప్పేసి విశ్వాసంలో ఆయన సాగారు, వరకు సాగారు. అందుకే బైబిల్ గ్రంథంలో కానీ నిత్యము ఆయన సమాధి కానీ ఇప్పటికీ ఎన్ని 3,000-4,000 సంవత్సరాలైనా సరే ఇప్పటికీ కూడా ఆయన గురించి ధ్యానం చేసుకోవడం, ఆయన దర్శనాలు చేసుకుంటూ ఉంటున్నారు సమస్తము. మనకి దేవాది దేవుడు ఎంతటి కృప మనకి దయచేశాడు. అలాగే ఆ జీవ కిరీటము నీకు నాకు పొందులాగిన ఈ పరుగు పందెంలో మనం అందరము కూడా జీవ కిరీటం కడ వరకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడుకునే కృపా భాగ్యాలు దేవాది దేవుడు వాక్యం ద్వారా మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.